నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలోని అనేక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు, అధికారుల ఇళ్లలోనూ తనిఖీలు, 4 చోట్ల క్రిమినల్ కేసులు నమోదు. భారత్ క్వాంటమ్ వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దుతామన్న సీఎం, 1,00,000 మంది నిపుణులు తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడి. సుప్రీంకోర్టులో మరో 3 అదనపు సొలిసిటర్ జనరల్స్ నియామకం, కనకమేడల రవీంద్ర కుమార్కు అవకాశం. అనంతపురం జిల్లా నేమకల్లులో దారుణం, 2 కుమార్తెలను కాలువలోకి తోసి చంపిన తండ్రి. $3,000 ఉచిత విమాన టికెట్ తీసుకొని యుఎస్ను వేడండి, అక్రమ వలసదారులకు ట్రంప్ సర్కార్ క్రిస్మస్ ఆఫర్. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు 4 చోట్ల సిబ్బందిపై కేసులు పెట్టారు. విశాఖ, విజయనగరం జిల్లా భోగాపురం, సత్యసాయి జిల్లా చిలమత్తూరు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఈ ఉదయం నుంచి ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. లెక్కచూపని నగదును భారీ మొత్తంలో సిబ్బంది నుంచి స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జగదాంబ సెంటర్లోని రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ మోహన్ రావు, 2 సిబ్బందికి చెందిన 4 నివాసాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. జగదాంబ సెంటర్లోని రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదు చేశారు. విజయనగరం జిల్లా భోగాపురం సబ్ రిజిస్ట్రార్ పందిళ్లపల్లి రామకృష్ణ ఇంటిపై ఏసీపీ డీఎస్పీ రమ్య, సిఐ మహేష్ వారి సిబ్బందితో కలిసి సోదాలు చేశారు. సబ్ రిజిస్ట్రార్ రామకృష్ణకు చెందిన విజయనగరంలోని ఎస్వీఎన్, ప్రదీప్ నగర్లోని ఇళ్లలో తనిఖీలు చేశారు. పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సంబంధించిన 6 సిబ్బంది ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. భోగాపురంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అనధికార విధులు నిర్వహించే కనకరాజు ఇంటి నుంచి 15 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాలకు సంబంధించిన 12 పాసు పుస్తకాలు, ఆస్తులకు చెందిన పలు దస్త్రాలు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ పంజా విసిరింది. తెల్లవారుజాము నుంచే ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. కార్యాలయంతో పాటు విజయవాడ భవానీపురంలో నివాసం ఉంటున్న ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ మహమూద్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. కొండపల్లిలో జూనియర్ అసిస్టెంట్ దివ్య నివాసంలోనూ ఏసీబీ సోదాలు చేశారు. సత్యసాయి జిల్లా చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్ బాబు ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్ బాబు అనంతపురంలో నివాసం ఉంటున్నారు. చిలమత్తూరులో ఉంటున్న సోమశేఖర్ ద్వారా సబ్ రిజిస్ట్రార్కు నగదు లావాదేవీలు ఉన్నాయనే విషయమై గతంలో కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలతో ఇవాళ మళ్లీ సోదాలు చేశారు. అనంతపురంలోని ప్రసాద్ బాబు ఇంట్లో చిలమత్తూరు ఉంటున్న సోమశేఖర్ నివాసంలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. నగదు, బ్యాంకు లావాదేవీలు, ఇతర రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ద్వారా ఓ ఎకో సిస్టమ్ తయారు చేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. క్వాంటమ్ కంప్యూటింగ్ పరికరాలను వచ్చే 2 ఏళ్లలో అమరావతి నుంచే ఉత్పత్తి చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు సాధన దిశగా చేపడుతున్న చర్యలను క్వాంటమ్ టాక్ బై సీఎం సిబిఎన్ కార్యక్రమంలో సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. దేశంలోనే తొలిసారి అతిపెద్ద క్వాంటమ్ విద్యా సదస్సు ద్వారా విద్యార్థుల్లో నైపుణ్య కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 1000 మంది టెక్ విద్యార్థులతో సీఎం చంద్రబాబు ఆన్లైన్లో క్వాంటమ్ టాక్ పేరుతో మాటామంతి నిర్వహించారు. క్యూబిక్, వైజర్ సంస్థలతో కలిసి రాష్ట్రంలో తొలిసారి క్వాంటమ్ ప్రోగ్రాం నిర్వహించింది.
క్వాంటం ట్రైనింగ్ ప్రోగ్రాం కోసం 50,000 మంది విద్యార్థులు, ఐటీ రంగ ఉద్యోగులు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 51% పైగా మహిళా టెక్ విద్యార్థులున్నారు. రాష్ట్రంలో క్వాంటం టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించిన దీర్ఘకాలిక రోడ్ మ్యాప్ను సీఎం చంద్రబాబు విద్యార్థులకు వివరించారు. అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన 3,000 మందికి తదుపరి స్థాయి శిక్షణ, 100 మందికి ఐబీఎం, టీసీఎస్ సహా సీడాక్లో శిక్షణ అవకాశాలు లభించాయి. ఏపీ నుంచి 1,00,000 మంది క్వాంటం నిపుణుల్ని తయారు చేయడమే లక్ష్యంగా క్వాంటం ప్రోగ్రాం పనిచేయనుందని సీఎం వెల్లడించారు. క్వాంటం టెక్నాలజీ ద్వారా ఎవరైనా నోబెల్ అవార్డును అందుకుంటే వారికి 100 కోట్ల నజరానా ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. టెక్నాలజీస్ తీసుకొచ్చే బాధ్యత మాది. అడాప్ట్ చేసుకొని మీ క్యారియర్ బిల్డప్ చేసుకునే బాధ్యత మీది. ఆల్ యంగ్ బ్రెయిన్స్, అడాప్టబిలిటీ ఈజ్ వెరీ హై. లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో ఉండే అకాడమిక్ లీడర్స్ కానీ, పాలసీ మేకర్స్ కానీ, ఈ ఎకో సిస్టమ్ క్రియేట్ చేసే మిగిలిన వాళ్ళందరూ ఇంటలెక్చువల్స్ అంతా ముందుకు వస్తే ఇండియాని నెక్స్ట్ లెవెల్ తీసుకునే అవకాశం ఉంటుంది. నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ టెక్నాలజీ. ఆ టెక్నాలజీ మనం అడాప్ట్ చేసుకుని గ్లోబల్ నాలెడ్జ్, ఆ ఆలోచన విధానాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను పిల్లలందరికీ చెప్తున్నా, స్టూడెంట్స్ అందరికీ, యు ఆర్ ఆల్ థింకింగ్ టుమారో, ఐఆమ్ థింకింగ్ నెక్స్ట్ 20 years. 30 ఏళ్లకు మునుపు ఆలోచించిన విధానం చూస్తే తెలుగు వాళ్ళు ఎక్కడికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్కి వచ్చారు. ఈరోజు నేను చెప్పే విజన్ మీరు అర్థం చేసుకోగలిగితే మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు. ఇక్కడ మీ ఇంట్లో కూర్చొని మీరు పనిచేసే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు గ్లోబల్ సిటిజన్స్ కావాలనుకున్నాం, గ్లోబల్ సిటిజన్స్ అయ్యారు. ఇప్పుడు గ్లోబల్ లీడర్స్ కావాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇది కూడా మన చేతుల్లో ఉంది. స్టూడెంట్స్కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 5 ఏళ్ళు లేకుంటే 7 years మీరు కష్టపడితే మీ క్యారియర్ మీరు ఏది కోరుకుంటే జరుగుతుంది. ఈ ఆపర్చునిటీ మిస్ అయితే మళ్ళీ రాదు. మీరు చేసే పని ఇన్నోవేటివ్గా చేయడం, క్రియేటివ్గా చేయడం, ఒక పద్ధతి ప్రకారం టెక్నాలజీలో మీరు నేర్చుకోవాల్సింది ఫండమెంటల్స్ నేర్చుకుని అక్కడి నుంచి మీ మైండ్కి కానీ ఎప్పటికప్పుడు సానబెట్టగలిగితే యూ కెన్ డూ వండర్స్. మీరు నాలెడ్జ్ ఉంది, ప్రభుత్వం పాలసీస్ ఇస్తుంది. ఈ రెండు కానీ మీరు ఇంటిగ్రేట్ చేసుకొని ముందుకు పోగలిగితే ఏదైనా సాధ్యం. నేను లాంగ్ బ్యాక్ విజన్ ఇచ్చాను ఐటీకి. ఈరోజు నెక్స్ట్ డీప్ టెక్ క్వాంటమ్ కంప్యూటింగ్కి ఒక విజన్ ఇచ్చాం. దయచేసి అందరూ అడాప్ట్ చేసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. క్వాంటమ్ టాక్ కార్యక్రమంలో వైజర్, క్యూబిక్ సంస్థల ప్రతినిధులు, వేలాది మంది టెక్ విద్యార్థులు వర్చువల్గా హాజరయ్యారు. IIIT చెన్నై, తిరుపతి డైరెక్టర్లు కార్యక్రమంలో నేరుగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి క్వాంటమ్ టెక్నాలజీలో చేపట్టబోయే ప్రాజెక్టులను వైజర్, క్యూబిక్ సంస్థల ప్రతినిధులు విద్యార్థులతో పంచుకున్నారు. క్వాంటమ్ టెక్నాలజీతో భవిష్యత్తులో రాబోయే మార్పులను IIT చెన్నై డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోటి వివరించారు. క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ఏర్పాటుకు వేగంగా చేపడుతున్న చర్యలను ప్రశంసించారు. నేషనల్ క్వాంటమ్ మిషన్ తరపున ఏపీలోని ఇంజనీరింగ్ కళాశాలకు టీచింగ్ ల్యాబ్ల ఏర్పాటులో తోడ్పాటునందిస్తామని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి అభయ్ కరాండికర్ తెలిపారు. ఏపీ అసెంబ్లీ సెక్రటేరియట్ రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్ డైరీని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రి పయ్యావుల కేశవ్, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సమక్షంలో ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. జీవ వైవిధ్యం, ఆంధ్రప్రదేశ్ సజీవ వారసత్వం అనే థీమ్తో క్యాలెండర్ను అసెంబ్లీ సెక్రటేరియట్ రూపొందించింది. ఏపీలోని ప్రకృతి సంపద, కళలు, సంప్రదాయాలు, ఆధునిక సాంకేతికతలకు అద్దం పట్టేలా కొత్త సంవత్సరం క్యాలెండర్ను రూపొందించారు. ఏపీలో ఉన్న వివిధ వన్యప్రాణుల గురించి అవగాహన కల్పించేలా నూతన సంవత్సర క్యాలెండర్ రూపకల్పన చేశారు. సాంప్రదాయ కలంకారీ కళాశైలిలో క్యాలెండర్లోని చిత్రాలు వచ్చేలా శాసన సచివాలయం డిజైన్ను చేశారు. ప్రకృతిని కాపాడుకోవాలనే మంచి సందేశంతో క్యాలెండర్ ఉందని సీఎం ప్రశంసించారు. టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ సుప్రీంకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్గా నియమితులయ్యారు. కనకమేడల రవీంద్ర కుమార్తో పాటు దవీందర్ పాల్ సింగ్, అనిల్ కౌశిక్ను అదనపు సొలిసిటర్ జనరల్స్గా నియమిస్తూ ఇటీవల కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ లీగల్ సెల్ తరఫు సుదీర్ఘకాలం సేవలందించిన కనకమేడల రవీంద్ర కుమార్ గతంలో రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం నేమకల్లులో దారుణం జరిగింది.
ఓ తండ్రి తన ఇద్దరు కుమార్తెలను కాలువలో తోసి చంపేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆదివారం సెలవు రోజు కావడంతో ఇద్దరు కుమార్తెలకు మాయమాటలు చెప్పి బయటకు తీసుకువెళ్లి కాలువలో తోసేశాడు. పిల్లలు కనిపించకపోవడంతో గ్రామస్తులు తండ్రిని నిలదీశారు. పోలీసులు ఈ విషయంపై నిందితుడు కల్లప్పను అదుపులోకి తీసుకొని విచారించారు. అదే సమయంలో నిందితుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించడంతో ఆసుపత్రికి తరలించారు. పెద్ద కుమార్తె మృతదేహం కర్ణాటక సిరుగుప్ప వద్ద కాలువలో లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. చిన్న కుమార్తె మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్లు, టికెట్లు ఉంటేనే తిరుమల కొండపైకి అనుమతిస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలను నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. తిరుమల వచ్చేందుకు ఎవరి దగ్గర అనుమతి అవసరం లేదని, భక్తులను ఆపే హక్కు కూడా ఎవరికీ లేదని తేల్చి చెప్పారు. తొలి 3 రోజులు డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే స్వామివారి దర్శన భాగ్యం ఉంటుందని స్పష్టం చేశారు. మిగతా 7 రోజులు సర్వదర్శనానికి నేరుగా భక్తులు రావచ్చని బీఆర్ నాయుడు వెల్లడించారు. జనవరి 8వ తారీఖు వరకు మహోన్నతమైనటువంటి కార్యక్రమం ఏదైతుందో వైకుంఠ ఏకాదశి, దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తం కూడా గత 2.5-3 నెలల నుంచి ప్రణాళికలు చేసుకుని దానికి అనుగుణంగా తయారు చేయడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గతంలో కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి. వాటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎప్పుడూ లేని విధంగా ఒక 3 మంత్రులతోని ఒక సబ్ కమిటీని వేసి వాళ్ళు కూడా స్టడీ చేసి ఎలా చేయాలి, ఏంటి, భక్తులకి అసౌకర్యం కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విధంగా మనం కూలంకషంగా నిన్న కూడా చర్చించడం జరిగింది. మంత్రులు కూడా మాతో రోజు ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇది కొంతమంది మీడియాలో, సోషల్ మీడియాలో గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఏంటంటే కొండ మీద నో టికెట్, నో ఎంట్రీ. ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కొంతమంది క్యాప్షన్స్ పెట్టి టీటీడీని అబాసు పాలు చేసే విధంగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలన్నీ కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అటువంటి వార్తలన్నీ భక్తులు నమ్మద్దని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. కొండ మీదికి రావద్దు అని అనటానికి ఎవరికి అధికారం లేదు, అధికారం ఉండదు కూడా. ఇప్పటి వరకు కూడా అలాంటివి సంఘటనలు ఎక్కడ కూడా జరగలేదు, ఇక మీదట కూడా జరగదు. మేము అప్పీల్ చేసేది ఏంటంటే ఆ మొదట 3 రోజులు ఏదైతే ఉందో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీకు టోకన్లు ఉంటేనే దర్శనం జరుగుతుంది అనేదే మేము ఈ భక్తులకి ఇన్ఫర్మేషన్ చేరవేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు సమావేశం. టికెట్ లేకపోతే రావద్దా అని అంటే వాళ్ళ ఇష్టం, రావచ్చు, కానీ దర్శనం దొరకదు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లోని వేస్ట్ టు ఎనర్జీ కేంద్రాలతో ఏపీ డిస్కంలో ఎంఓఈలు కుదుర్చుకున్నాయి. కార్యక్రమంలో మంత్రి నారాయణ మాట్లాడుతున్నారు. సచివాలయం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. దానికంటే కింద మళ్ళీ ఒక 30 lakhs ఉంది. 85 లక్షలు చేయటమే కాడ 93 లక్షలు పూర్తి చేశారు. నిజంగా వాళ్ళందరినీ మళ్ళా మరొకసారి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఏదైతే గ్రౌండ్ లెవెల్ కంటే కింద ఉందో దాన్ని కూడా వీలైనంత వరకు జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరి ఎండింగ్కి పూర్తిగా తొలగించేదానికి చేస్తున్నారు. ఇది బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా 100% 123 మున్సిపాలిటీలో లెగసీని చేస్తారు. అయితే ఈ లెగసీ పేరుకోకుండా ఉండటానికి ఏ రోజుకు వచ్చింది ఆ రోజు డిస్పోజ్ చేయటానికి 2014-19లో ఈ శాఖ నేనే మంత్రిని. ఆ రోజు నేను అమరావతి రాజధాని కోసం అనేక దేశ విదేశాలు స్టడీ చేశా. సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, జపాన్ కావచ్చు, ఇలా అనేక కంట్రీలు చేస్తే ఆ కంట్రీలంతా ఏంటంటే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. అంటే వచ్చిన వేస్ట్ అంతా ఆ ఎనర్జీ ప్లాంట్స్లో చేస్తే దాంట్లో నుంచి యాక్చువల్గా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అలాంటి సిస్టమ్ని ఆ రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి వివరించడం, ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ రాష్ట్రంలో 10 ప్లాంట్లు పెట్టమని ఆదేశించారు. 10 ప్లాంట్ని యాక్చువల్గా ముందుకు తీసుకున్నాం. అందులో 2 ప్లాంట్లు అయితే చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి 2019 ప్రభుత్వం మారేటప్పటికి. గత ప్రభుత్వం ఆ 2 ప్లాంట్లు మాత్రం కంప్లీట్ చేసి మిగతా 8 ప్లాంట్లు క్యాన్సిల్ చేసింది. నిజంగా 8 ప్లాంట్లు పూర్తి అంటే 85 లక్షల చెత్త ఉండేది కాదు. ఈరోజు విశాఖపట్నం ప్లాంట్ తీసుకుంటే రోజు 1400 టన్నులు వేస్ట్ తీసిపోయి ఆ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు వేస్తున్నారు. అది బర్న్ అయిపోతుంది, దాని నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది.
గుంటూరులో ఉండే ప్లాంట్లో కూడా రోజు 1400 టన్నులు వేస్తున్నారు. అటు విజయవాడ చెత్త, గుంటూరు చెత్త, పక్కనున్న కొన్ని మున్సిపాలిటీ చెత్త. అది కూడా దాంట్లో ఏంగానే బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ విధంగా ఆ 8 ప్లాంట్ కూడా వచ్చిందంటే ఈ రాష్ట్రంలో వస్తున్న రోజు 7500 టన్నులు 7000 టన్నులు ఏ రోజుకి ఆ రోజు యాక్చువల్గా బర్న్ అయిపోయేది. కానీ గత ప్రభుత్వం చేయలా. అంటే ఒక అవగాహన లేకుంటే తెలుగుదేశం ప్రభుత్వం మేం చేశాం కాబట్టి చేయకూడదనో ఆ ప్లాంట్లు ఆపారు. అయితే ఈ ప్రభుత్వ రంగానే మళ్ళా ముఖ్యమంత్రి గారు వెంటనే వాటిలన్నింటినీ రివైజ్ చేసి స్టార్ట్ చేయమని ఈరోజు 6 ప్లాంట్ ఇమీడియట్గా స్టార్ట్ చేయమన్నారు. దానికి గాను నెల్లూరు 12 మెగావాట్లు, కాకినాడలో 15 మెగావాట్లు, కడపలో 15 మెగావాట్లు, కర్నూలులో 15 మెగావాట్లు 4 ప్లాంట్లు అయితే టెండర్ అయిపోయి ఈరోజు ఎవరైతే ఈ జిందాల్ కంపెనీ, ఆంటోనీ లారెండ్ కంపెనీలు ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో ఎంఓయూ చేసుకున్నారు. అంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిసిటీని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్చేజ్ చేసే విధంగా. గుంటూరు ప్లాంట్ యొక్క ఏదైతే ఉందో 1400 టన్నులు, గుంటూరులో దాదాపు గుంటూరు, విజయవాడ, అదేవిధంగా మచిలీపట్నం, బందర్ అంతా తీసుకుంటే 2400 పైన వస్తుంది. అందుకని మరొక ప్లాంట్ విజయవాడలో పెట్టమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. విజయవాడలో ప్లాంట్ వస్తే విజయవాడ, అటు ఉయ్యూరు, మచిలీపట్నం, గుడివాడ అక్కడి నుంచి వచ్చేదంతా ఆ ప్లాంట్కి వస్తుంది. అప్పుడు గుంటూరు ప్లాంట్కి వచ్చేళ్ళకి బాపట్ల కావచ్చు, తెనాలి కావచ్చు, ఒంగోలు వరకు వచ్చేదంతా వస్తుంది. అదేవిధంగా నెల్లూరులో వచ్చే ప్లాంట్కి అయితే నెల్లూరు, ఆ సరౌండింగ్స్లో ఉండే మున్సిపాలిటీసు, కర్నూలులో వచ్చేదైతే కర్నూలు, కడప, అనంతపురం 3 మున్సిపాలిటీసు, సరౌండింగ్స్లో ఉన్న మున్సిపాలిటీస్లో వచ్చేదంతాను. కాకినాడ అయితే కాకినాడ, రాజమండ్రి, సరౌండింగ్ మున్సిపాలిటీస్. ఈ విధంగా రోజు వచ్చే 7500 టన్నులలో 7000 టన్నులు ఈ ప్లాంట్లకు పోతుంది. ఈ ప్లాంట్లకు పోతే కేవలం 500 ఉంటుంది. 500 డిఫరెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేయడం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 2014-19లో చైనాలో 365 ప్లాంట్లు ఉన్నాయి వేస్ట్ ఎనర్జీ. వాటిలో కొన్నిటి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, కొన్నిటి బర్న్ చేసేవాళ్ళు. ఈరోజు 1000 ప్లాంట్లు ఉన్నాయి. అదేవిధంగా జపాన్లో కూడా ఆ రోజు తీసుకుంటే దాదాపు 200 ఉన్నాయి. ఈరోజు 1100 ప్లాంట్లు ఉన్నాయి. సో ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఈరోజు వేస్ట్ ఎనర్జీనే ప్రయారిటీ చేస్తున్నారు. అందువల్ల మన రాష్ట్రంలో కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ ప్లాంట్లు పెట్టమని ఆదేశించారు. ఖచ్చితంగా ఈ ప్లాంట్లన్నీ 2 సంవత్సరాల్లో పూర్తవుతాయి. ఎందుకంటే ఇది చేయాలంటే అనేక పర్మిషన్లు కావాలి. అటు ఎన్జిటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి, ఎలక్ట్రిసిటీ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకోవాలి, ల్యాండ్ ప్రాబ్లం చూసుకోవాలి, పొల్యూషన్ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. అందువల్ల రాబోయే 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో వచ్చే మున్సిపల్ ఏరియాలోను, మున్సిపల్ ఏరియాకు దగ్గరగా ఉండే పంచాయతీలు కూడా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పారు. మున్సిపాలిటీకి దగ్గరలో ఉండే పంచాయతీలో చెత్త కూడా తీసుకొచ్చి వీటిల్లో నేసి మీరు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లలో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయమన్నారు. ఆ విధంగా రాబోయే 2 సంవత్సరాల్లో ఈ 7500 టన్నుల్లో 7000 ప్లస్ దగ్గరున్న పంచాయతీల్లో కూడా మరొక 500, మొత్తం 7500 టన్నులు ఈ యొక్క వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ద్వారా పోతుంది. ఎక్కడ కూడా లెగసీ అనేది రాష్ట్రంలో లేకుండా, చెత్త కుప్పలు అనేవి లేకుండా చేయటమే ఈ యొక్క కార్యక్రమం. ఈ విధంగా చేస్తున్న మా యొక్క అధికారులందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇప్పుడు చెత్త పన్ను లేదు, అది మున్సిపాలిటీ కలెక్ట్ చేస్తుంది. ఏది పవర్ ఛార్జెస్ తగ్గుతాయి, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా. అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్, ఒక్క నిమిషం నేను చెప్తాను, ఏదైనా ఒక ప్రాజెక్ట్ రావడానికి కొంత టైం పడుతుంది. ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ 1.5 years. ఏదైతే సోలార్ కానీ విండ్ కానీ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళు ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ చేయడానికి కనీసం 2 years పడుతుంది. ఇప్పుడు నేను వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఇస్తే వాళ్ళు 2 years అగ్రిమెంట్లో పెట్టుకున్నారు. అందువల్ల మరొక సంవత్సరం ఆగండి, అన్నీ ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారో 100కి 100 జరుగుతుంది. థ్యాంక్ యూ.
ఇక్కడ 2 రకాలండి యాక్చువల్గా వేస్ట్లో. ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లలో జనరల్గా ఈరోజు మీరు సింగపూర్ తీసుకున్నా, సౌత్ కొరియా తీసుకున్నా, రష్యా తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా 2 రకాలు ఉంటుంది. జనరల్ వేస్ట్, రీయూజబుల్ అని. అంటే ఏదైతే మనం ప్లాస్టిక్ కానీ రీయూజబుల్ చేయగల సపరేట్ చేస్తారు, మిగతా జనరల్ వేస్ట్ అంతా చేస్తారు. ఇప్పుడు మనం పెట్టే ప్లాంట్లలో జనరల్ వేస్ట్ మొత్తం తీసుకుంటారు వాళ్ళు. జనరల్ వేస్ట్ రీయూజబుల్ అంటే అది ముందే సెగ్రిగేట్ చేసి దాన్ని రీయూజబుల్గా వాడతాం. దానికి కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారండి. ఈరోజు ఏదైతే మార్కెట్లో వచ్చే వేస్ట్కి దానికి యాక్చువల్గా ఒక 7 ప్లాంట్లు యాక్చువల్గా టెండర్ పిలుస్తున్నాం మార్కెట్లలో వచ్చే వేస్ట్. అదేవిధంగా చికెన్ వేస్ట్ ఏదైతే వస్తుందో దానికి యాక్చువల్గా 3 ప్లాంట్కి యాక్చువల్గా టెండర్లో పిలుస్తున్నారు. అదేవిధంగా ఈ వేస్ట్ మీరు ఏదైతే అడిగారో ఫస్ట్ ఈ వేస్ట్ విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఈ 3 పెట్టి చేస్తున్నాం. ఈ విధంగా ఈ వేస్ట్ కానీ, ప్లాస్టిక్ వేస్ట్ కానీ, చికెన్ వేస్ట్ కానీ వీటన్నిటికి కూడా ప్లాంట్స్కి యాక్చువల్గా వాళ్ళకి ల్యాండ్ ఇస్తున్నాం. యాక్చువల్గా C&D వేస్ట్ యాక్చువల్గా ఏదైతే బ్రిక్ ఇల్లు కట్టేటప్పుడు పాలు కొడతారో ఆ వేస్ట్ అన్నిటికీ విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఆల్రెడీ 2014-19లో ఎస్టాబ్లిష్ చేసాం. అయితే వాళ్ళకి డబ్బులు ఇవ్వక దానికి టిప్పింగ్ ఫీజు ఇవ్వాలి. ఆ డబ్బులు ఇవ్వక విశాఖపట్నంలో 1,90,00,000, విజయవాడలో కూడా 1,50,00,000 బాకీ పెట్టడం వల్ల వాళ్ళు ఆపేశారు. ఎవరు? ఆ ప్లాంట్. మళ్ళా మనం వాళ్ళని పిలిచి వాళ్ళందరినీ పిలిచి అగ్రిమెంట్ని రివైజ్ చేసాము. వాళ్ళు ఒక 2 నెలల్లో అటు తిరుపతి, విజయవాడ అండ్ విశాఖపట్నం స్టార్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. రాష్ట్రానికి పెట్టుబడులు రానివ్వకుండా చేయాలనే దురుద్దేశంతోనే పీపీపీ విధానంలో వైద్య కళాశాలల నిర్మాణానికి ముందుకొచ్చే సంస్థల్ని జగన్ బెదిరిస్తున్నారని మంత్రి పార్థసారథి మండిపడ్డారు. విజయవాడలో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలన లక్ష్యం లేకుండా సాగిందని, రాష్ట్రానికి తీరని నష్టం మిగిల్చిందని విమర్శించారు. మీరు గత 5 సంవత్సరాల్లో చేశారు. ఏం చేశారు? సోలార్ కంపెనీలన్నింటినీ కేవలం దురుద్దేశంతోనో లేకపోతే వ్యక్తిగత భావంతోనో మీరు రద్దు చేశారు. రద్దు చేస్తాం మూలంగా జరిగిన లాభం ఏమిటి? రాష్ట్రానికి లాభం 1 పైసా లేదు. నష్టం 9,000 కోట్ల రూపాయలు పీపీఏ అగ్రిమెంట్ ప్రకారం ఆ సోలార్ కంపెనీస్కి చెల్లించాల్సిన బాధ్యత, బరువు ఈ రాష్ట్రం మీద పడింది. సో సోలార్ 2.5 లేకపోతే 3 రూపాయలకు వచ్చే విద్యుత్తుని మీరు వదిలేసి కావాలని మీరు 14 రూపాయలకి, 10 రూపాయలకి, 13 రూపాయలకి ఓపెన్ యాక్సెస్లో మీరు పవర్ కొన్నారు. సో ఇటువంటి నిర్ణయాలు తీసుకుని మళ్ళీ అదేవిధంగా ఈరోజు పీపీపీలో ఎవరైనా టెండర్ వేస్తే మిమ్మల్ని జైల్లో పెడతామంటే ఆ పార్టీకి వ్యక్తిగత స్వార్థ రాజకీయాలు ముఖ్యమా లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమా అనేది ఒకసారి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తామని. వేదకాలం నుంచి ఆధునిక యుగం వరకు ఉన్న గణిత విజ్ఞాన విశేషాలన్నీ ఒకే చోట చూసేలా విజయవాడ కేబిఎన్ కళాశాల అధ్యాపకులు ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా ఈ ప్రయోగశాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భౌతిక, రసాయన, జీవశాస్త్రాలకు ఉన్నట్లే గణితం కోసం ప్రత్యేక ప్రయోగశాల ఏర్పాటు చేశామన్నారు. గణితం అంటే అంకెలు మాత్రమే కాదు, విశ్వ రహస్యాలను ఛేదించే శక్తివంతమైన భాష అని అన్నారు. భారతీయులు అత్యంత పవిత్రంగా భావించే శ్రీచక్రం గణిత పరిజ్ఞానంతో 3,000 ఏళ్ల క్రితం రూపొందించినట్లు చెప్పారు. వేద గణితంలోని విషయాలతో పాటు ఆధునిక గణితంలోని అర్థమెటిక్స్, ఆల్జిబ్రా, జామెట్రీ, స్టాటిస్టిక్స్ వివరాలు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సమాజ అభివృద్ధిలో కీలకమైన గణితం పట్ల విద్యార్థుల్లో భయం పోగొట్టడమే తమ లక్ష్యమని గణిత ఉపాధ్యాయులన్నారు. శ్రీచక్రం అనేది ఒక అద్భుతమైనటువంటి గణిత యంత్రం. ఏ గణిత అంశాలు పాటిస్తే మనకి ఆ నిర్మాణం ఏర్పడిందో దాని వివరంగా చెప్పడమే మన ఉద్దేశం. సాధారణంగా ఒక చతురస్రం తీసుకుంటే 3 డైమెన్షన్లో అది కాస్త క్యూబ్ అవుతుంది. కానీ శ్రీచక్రం లాంటి అతి సంక్లిష్టమైన ఒక పటం, రేఖీయ పటం 3 డైమెన్షన్లో ఎలా ఉంటుంది అనేది ఒక అద్భుతమైనటువంటి గణిత ప్రదర్శన. సో ఇక్కడ మన ప్రాచీనులు ఎంతో విశిష్టంగా కృషి చేసి క్రీస్తుపూర్వము 1000 సంవత్సరాల నాటికే భారతీయులు ఇటువంటి ఆలోచనలు, అందులో ప్రత్యేకతలు కలిగి ఉన్నారని చెప్పడం మన ప్రధాన ఉద్దేశం. ఈ ల్యాబ్ యొక్క విశేషం ఏమిటంటే ప్రాథమిక స్థాయి అంశాల దగ్గర మొదలుపెట్టుకుని, అంటే A+B² మొదలుపెట్టుకుని పైథాగరస్ థీరం వరకు ప్రతి అంశాన్ని కూడా ఒక మోడల్ రూపంలో రిప్రజెంట్ చేయటం.
అంటే ఈ మ్యాథమెటిక్స్ ల్యాబ్ ద్వారా ప్రాథమికమైనటువంటి గణితాంశాలు, భారతీయమైనటువంటి అంటే ఇండియన్ మ్యాథమెటిక్స్, వేదిక్ మ్యాథమెటిక్స్, రిక్రియేషనల్ మ్యాథమెటిక్స్, ఇలా మానవ జీవితంలో ఉన్నటువంటి అన్ని కోణాలు, అన్ని అంశాలు, గణితంలో ఉన్నటువంటి అన్ని విభాగాలను పరిచయం చేసి ఒక సమగ్రమైన గణిత అవగాహన మనిషిలో కల్పించడానికి ఈ ల్యాబ్ ఉపయోగిస్తుంది. ఈ ల్యాబు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా, అంటే ఎల్కేజీ నుంచి మన ఇంజనీరింగ్ వరకు ఎవరికైనా ఉపయోగపడే విధంగా ఈ మ్యాథ్స్ ల్యాబ్ని తీర్చిదిద్దితే ఎక్కడా లేదు. కాబట్టి ఇటువంటి అద్భుతమైన ల్యాబు మేము చేయాలనే పట్టుదలతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది మా పిల్లలకే కాకుండా బయట పిల్లలకు కూడా దీన్ని అందుబాటులో ఉంచి వాళ్ళు అడిగితే చెప్పడానికి వీలుగా ఇంకా బోల్డెన్ని మార్పులు చేయాలి, డెవలప్మెంట్ చేయాలి. మేము ఈ మ్యాథమెటిక్స్ ల్యాబ్లో ఏంటంటే డిఫరెంట్ మోడల్స్ పెట్టడం జరిగిందండి. సో ఈ మోడల్స్ యూస్ చేసి స్టూడెంట్స్కి ఫార్ములాస్ కానీ నేర్పిస్తే వాడు ఈజీగా ఆ ఫార్ములాస్ని రిమెంబర్ చేసుకొని అప్లికేటివ్గా ముందుకు వెళ్ళడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఎలా అయితే ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్ అని క్రెడిట్ బేస్డ్ ప్రాక్టికల్స్ ఎలా అయితే ఇస్తున్నామో స్టూడెంట్కి, ఈ మ్యాథమెటిక్స్ ల్యాబ్ మీద కూడా క్రెడిట్ బేస్డ్ ఒక పేపర్ అనేది, ఒక కోర్స్ అనేది కరికులంలో ఇంట్రడ్యూస్ చేసి ప్రతి స్టూడెంట్కి ఇది మ్యాండేటరీ చేయడం వలన స్టూడెంట్ చాలా బాగా ముందుకెళ్తాడని అనుకుంటున్నానండి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహ ప్రయోగానికి కౌంట్ డౌన్ కొనసాగుతోంది. అమెరికాకు చెందిన కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ 6ను మోసుకు వెళ్లే LVM-3 M6 వాహన నౌక బుధవారం ఉదయం 8:54 నింగిలోకి దూసుకు వెళ్లనున్నట్లు ఇస్రో ఇప్పటికే ప్రకటించింది. శ్రీహరికోట స్పేస్ పోర్టులోని 2వ లాంచ్ ప్యాడ్ నుంచి LVM-3 M6 వాహన నౌకను ప్రయోగించనున్నట్లు వెల్లడించింది. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగం చేపట్టింది. ఈ ఉపగ్రహం బరువు 6,100 కిలోలు ఉన్నట్లు ఇస్రో వెల్లడించింది. బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ పూర్తిగా మొబైల్ కనెక్టివిటీ కోసం ఉద్దేశించిన ప్రాజెక్టు. ప్రపంచంలో ఎక్కడున్నా ఏ సమయంలోనైనా 4G, 5G వాయిస్, వీడియో కాల్స్, మెసేజ్లు, వీడియో ప్రసారాలు చేసేందుకు ఈ ప్రయోగం చేపడుతున్నారు. వాణిజ్య, ప్రభుత్వ అప్లికేషన్లకు సపోర్ట్ చేసేలా దీన్ని డిజైన్ చేశారు. అక్రమ వలసదారులను అమెరికా నుంచి పంపేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్న ట్రంప్ యంత్రాంగం వారికి గతంలో ప్రకటించిన ఆఫర్ను భారీగా పెంచింది. అమెరికా వీడేందుకు అంగీకరించిన వారికి ఇస్తామన్న స్టైఫండ్ను $3,000 పెంచినట్లు పేర్కొంది. స్వదేశానికి వెళ్లేందుకు ఉచిత విమాన ప్రయాణ సదుపాయానికి ఇది అదనమని తెలిపింది. ఈ హాలిడే ఆఫర్ ఈ ఏడాది చివరి వరకు మాత్రమేనని సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేసింది. అక్రమ వలసదారులపై కొరడా జులిపిస్తున్న ట్రంప్ యంత్రాంగం వందలాది మందిని అరెస్టు చేస్తోంది. అనంతరం వారిని నిర్బంధ కేంద్రాలకు తరలిస్తోంది. ఈ క్రమంలోనే స్వచ్ఛందంగా అమెరికా వీడాలనుకునే వారికి ప్రోత్సాహకంగా $1,000 ఇస్తామని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఈ ఏడాది మే నెలలో ప్రకటించింది. ఇందుకోసం కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ హోమ్ యాప్లో నమోదు చేసుకోవాలని సూచించింది. వారిని బలవంతంగా స్వదేశానికి పంపే జాబితా నుంచి తొలగిస్తామని పేర్కొంది. వారిపై విధించిన జరిమానాలపైన మినహాయింపు ఇస్తామని చెప్పింది. ఈ ఆఫర్ను సద్వినియోగం చేసుకోని వారికి అరెస్టు, బహిష్కరణ మాత్రమే మార్గమని అధికారులు హెచ్చరిస్తున్నారు.